ఆ చెట్ల ఆకులు గ్రీన్ కాదు బ్లూ ఉన్నాయని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మీ కళ్ళు మీకు చెప్తున్నాయి. కమ్ విత్ గుడ్ ఫెయిత్, వీ విల్ ఆర్గ్యూ. కమ్ విత్ బ్యాడ్ ఫెయిత్, ఇట్స్ అప్ టు మీ హౌ ఐ డిసైడ్ ఆన్ హౌ టు ట్రీట్ యూ. అంతేకాదు, స్టేజ్ కూడా లిటరల్లీ ఫాలింగ్ అపార్ట్ అండి. గత కొద్ది రోజులుగా నేను బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి 4 వీడియోలు పెట్టాను. ముందు డెసిషన్ రాకముందు, డెసిషన్ వచ్చిన తర్వాత 3 వీడియోలు అలా పెట్టాను. వాటికి విపరీతమైన ఎంగేజ్మెంట్ వచ్చింది. ఆ ఎంగేజ్మెంట్తో పాటు కొన్ని క్రిటికల్ కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రతి కామెంట్ని అడ్రస్ చేస్తూ దానికి రిప్లై పెడతాం అది సాధ్యం అనిపించట్లేదు. అందుకని చెప్పి జనరల్గా అన్ని కామెంట్స్ని అడ్రస్ చేస్తూ మరొకసారి నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో మీకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో షార్ట్ వీడియో పెడుతున్నాను. షార్ట్ వీడియోనే మొదలు పెడుతున్నాను. వై ఐ స్టార్టెడ్ దిస్ అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇది మొదలుపెట్టి. కారణం ఏంటి? అప్పుడు వస్తున్న ఆ మిస్ఇన్ఫర్మేషన్, అప్పుడు జరుగుతున్నదంతా చూసి ట్రంప్ని మళ్ళీ ఎక్కడ ఎన్నుకుంటారో నాకు అది ఇంతకుముందు ఉన్న పాపులారిటీ ఆధారంగా కొంతమంది మనసులైనా మారుద్దామన్న ఉద్దేశంతో ట్రంప్కి ఓటేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను. అంటే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ సమ్ ఓట్స్. ఎలక్షన్ వచ్చింది, వెళ్ళిపోయింది, ట్రంప్ గెలిచాడు. కానీ నా ఫోకస్ కొంచెం మారింది. ఇప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్ చేస్తూ, అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కరప్షన్ని, అతని బ్లేటెంట్ డిస్రిగార్డ్ ఫర్ కాన్స్టిట్యూషనాలిటీ, వీటన్నిటికి సంబంధించి ప్లస్ అవుట్ రైట్ రేసిజం, దీన్ని డాక్యుమెంట్ చేస్తూ వీడియోలు పెడుతూ వచ్చాను. ఎక్కువగా పొలిటికల్ కాంటెంట్ సైడ్ కాంటెంట్ ఏంటంటే ఎక్కువగా ఇండియన్ డయాస్పోరాకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడదామని నేను ముందు నుంచి అనుకున్నదే. ఇప్పుడు ఆ ఇండియన్ డయాస్పోరాకి సంబంధించి మనకి అమెరికాలో జీవితం గురించి ఎక్కువ మాట్లాడదాం అనేది ఉద్దేశం, కానీ అక్కడ పొలిటికల్గా వస్తుందన్న విషయం నేను ముందుగా ఊహించలేదు. బట్ తర్వాత ఊహించిన తర్వాత యాంటీ ఇండియన్ హేట్ మీద సంబంధించి ఎక్కువగా నేను దాన్ని కవర్ చేస్తూ వచ్చాను. అలాంటి ద్వేషాన్ని ప్రతిఘటించడం కోసం నేను దానికి సంబంధించిన కాంటెంట్ పెడుతున్నాను. గత 2 రోజులుగా వచ్చిన కామెంట్స్లో ఒక అంశం ఏంటంటే, ఎందుకు తెలుగులో పెడుతున్నావు, తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో పెడుతున్నావు, ఇంగ్లీష్లోనే పెట్టచ్చు కదా, అప్పుడు దాన్ని రీచ్ ఎక్కువ ఉంటుంది, సరా గంజాలస్ లాంటి వాళ్ళు కూడా చూస్తారు, వాటికి స్పందిస్తారంటే దానికి ఎన్నో రకాల కారణాలు చెప్పొచ్చండి. మొట్టమొదటిది ఏంటంటే, ఇంగ్లీష్లో చాలా మంచి కాంటెంట్ ఉంది, హై క్వాలిటీ కాంటెంట్ ఉంది ఇంగ్లీష్లో. నేను జత చేయగలిగేది ఏంటంటే, ఒక ఇండియన్ డయాస్పోరా పర్స్పెక్టివ్ ఏమన్నా యాడ్ చేయగలుగుతాను కానీ ఇక ఏ విషయాలు నేను కవర్ చేయను అనేది. ఏంటి తెలుగు వాళ్ళకి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, దాని సంగతి ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. నేను జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తాను కానీ దాని గురించి ప్రత్యేకంగా పలానా కులం వాళ్ళట, పలానా కులం వాళ్ళట అన్న విషయం నేను చెప్పను. ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ఏంటి? పొలిటికల్ డిస్కోర్స్ గురించి కదా, అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ ద పొలిటికల్ డిస్కోర్స్. ఇప్పుడు ఏ విధమైన నిజాయితీతో కూడిన సంభాషణ అయినా కానీ క్యాస్ట్కి సంబంధించి ఆల్రెడీ పొలిటికల్గా డివైడ్ అయి ఉన్న డయాస్పోరా ఇంకా ఫర్దర్ సబ్ డివైడ్ అవుతారు. అది అవసరమా? ఐఎమ్ నాట్ సేయింగ్ క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇండియాలో ఉన్నా కానీ ఇక్కడ అమెరికాలో ఉన్నా కానీ యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ప్రగతికి అది అవరోధం. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి, కమాన్, మిమ్మల్ని ఇండియన్ అని మీ స్కిన్ కలర్ని ద్వేషించేవాడు ఎవడన్నా ఉంటే వాడు మీరు ఏ క్యాస్ట్ వాడు, మీరు అప్పర్ క్యాస్టా, లోవర్ క్యాస్టా, లేకపోతే మీరు ఎస్సీ ఎస్టీ ఇలాంటివి ఏమీ చూడడు. హీ విల్ హేట్ యూ ఫర్ యువర్ నేషనల్ ఆరిజిన్ అండ్ ఫర్ యువర్ స్కిన్ కలర్. పాపులారిటీ అండ్ మనీ. మీరు నన్ను అడిగారు అనుకోండి, ఎందుకు ఈ ఛానల్ పెట్టావు, 10 కారణాలు ఇవ్వు, టాప్ 10 రీజన్స్ ఇవ్వు అని అన్నారు అనుకోండి, అందులో పాపులారిటీ మనీ అసలు చోటు చేసుకో. టాప్ 10లో టన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్, మేబీ ఏ మిలియన్, ఆల్ టేక్ ఇట్. వస్తే కాదన్ను, డబ్బులు కూడా విపరీతంగా వస్తే కాదన్ను. దాట్ ఈజ్ వేర్ ఇట్ స్టాప్స్. నా ప్రైమరీ గోల్ ఏంటో, నా అబ్జెక్టివ్స్ ఏంటో చెప్పాను చూసారా, అవి నాకు ముఖ్యం. సో రీసెంట్గా పెట్టిన కామెంట్లో ఒకళ్ళు అడిగారు, రైట్ వింగ్తో నీ ప్రాబ్లం ఏంటని. నేను చాలాసార్లు చెప్పాను, నాకు లేబుల్స్ అంటే ఇష్టం ఉండదని. రైట్ వింగ్ అన్న లేబుల్ వాడి నేను నా ఆర్గ్యుమెంట్కి నేనే వ్యతిరేకంగా చేశానేమో అనిపించింది. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్ వింగ్ అంటే ఇక్కడ నేను లూజ్గా వాడినప్పటికీ ఆ లేబుల్, ఐ స్పెసిఫికలీ మీన్ మాగా వింగ్ ఆఫ్ ది రిపబ్లికన్ పార్టీ అండి. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ మాల్లో ఫ్రీడమ్ 250 అని ఫెస్టివిటీస్ జరుగుతున్నాయి, ద గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్. దాని గురించి ఒక వీడియో పెట్టి అక్కడ
ఫాక్స్ వాళ్ళు చేస్తున్న ప్రాపగెండా ఏంటి, వేల కొద్ది ప్రజలు వచ్చారంటే అక్కడ నిజంగా ఎవరు లేరు. వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి హీట్. ఇప్పుడు జూలై 2వ తారీఖు నేను చేస్తున్నాను, చాలా హాట్ ఈరోజు. ఈరోజు 100 degrees పైన పెరుగుతుంది టెంపరేచర్. సో ఇంత హీట్లో జనాలు వెళ్ళకపోవచ్చు, అది ఒక రీజన్ కావచ్చు. కానీ మెయిన్ రీజన్ వాట్ ఐ సీ ఫ్రమ్ ద లెజిటిమేట్ information I consume, not MAGA information, not Fox, not Newsmax. The main reason is Trump hijacked this event. Nobody wants to go to a place that glorifies a megalomania, or not nobody. So many people don't do that. దానికి సంబంధించి రైట్ వింగ్ మీడియా అన్న మాట వాడాను. అలాగే సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది చూసారా, బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి. రైట్ వింగ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ మైండ్, దే ఆర్ ఫ్రీకింగ్ అవుట్ చెప్పాను. అందులో కూడా రైట్ వింగ్ అన్నమాట వాడాను. లిటరల్లీ వాట్ ఐ మీన్ ఈజ్ ద మాగా వింగ్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీ, దే ఆర్ రియలీ గుడ్ ఎట్ ప్రాపగాండా. మీరు అడగచ్చు, వాట్ అబౌట్ లెఫ్ట్ వింగ్ ప్రాపగాండా అని. ఎస్, ఇట్ డస్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ వింగ్ ప్రాపగాండా కూడా ఉంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వైట్ హౌస్ పిక్చర్లు ట్రంప్ సర్వనాశనం చేశాడు యాక్చువల్గా సౌత్ లాన్లో, అలాగే ఎలిప్స్లో కూడా సర్వనాశనం చేశాడు. దానికి సంబంధించిన కొన్ని పిక్చర్లు కానీ వీడియోలు కానీ పెడుతూ ఏఐ జనరేటెడ్ వీడియోస్ పెట్టి, వెల్ ఇట్ ఈస్ ట్రూ, ట్రంప్ ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్ ఆర్ టర్న్స్ టు షిట్. కానీ ఆ వీడియోస్ మాత్రం దే ఆర్ నాట్ ట్రూ. ఉదాహరణకి ఆ నేషనల్ మాల్ వైట్ హౌస్కి ప్యారలల్ డైరెక్షన్లో ఉంటుంది. మీరు సౌత్ లాన్లో నిలబడి వైట్ హౌస్ మీ వెనకాల ఉండి ఇలా చూస్తే నేషనల్ మాల్ మీకు పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ పెట్టిన పిక్చర్స్లో ప్యారలల్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాపగాండా ఏదో ఉంది. అలాంటివి లెఫ్ట్ వింగ్లో పెట్టే కొన్ని అంశాలు కూడా 1-2 సార్లు కామెంట్ చేశాను, బట్ నాకు చాలా తక్కువ కనపడుతున్నాయి అలాంటివి. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో కంపారిజన్ బిట్వీన్ ద రైట్ వింగ్ ప్రాపగాండా అండ్ ద లెఫ్ట్ వింగ్ ప్రాపగాండా. ఇప్పుడు నేషనల్ మాల్లో క్రౌడ్స్ లేరు అనేది మీరు ఏ రకంగా చూసినా కానీ, మీరు ఎందుకు యూ వాక్ దేర్ అండ్ సీ దెర్ ఆర్ నో క్రౌడ్స్. కానీ ఫాక్స్ ఈజ్ ట్రయింగ్ టు టెల్ యూ దెర్ ఈజ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ట్రంప్ ట్వీట్ చేశాడు 45,000 వచ్చారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అంతేకాదు, స్టేజ్ కూడా లిటరల్లీ ఫాలింగ్ అపార్ట్ అని. ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ టర్న్స్ టు షిట్. అలాగే ఈ రిఫ్లెక్టింగ్ పూల్ వ్యాండలైజ్ చేశారు అన్నాడు. 350 feet క్యాష్ కట్ ఉందట, బాక్స్ కట్టర్స్తో కట్ చేశారు. ఆ రిఫ్లెక్టింగ్ పూల్ అలా వ్యాండలైజ్ చేయడం అనేది జరగలేదు. నేను ఈ వీడియోలు పెడతానికి నా మెయిన్ గోల్ ఏంటి అని చెప్పానంటే, టు ఫైట్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఆ మిస్ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరితే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది రిసీవ్ చేసుకుని అవి నిజమని నమ్ముతున్నారన్న భావన నాకుంది. అది ప్రూవ్ చేస్తూ ఒక కామెంట్ చూశాను నేను. రిఫ్లెక్టింగ్ పూల్ వాజ్ వ్యాండలైజ్డ్. ఆ కామెంట్ పెట్టిన ఆయన ఎవరో నిజాయితీగా అది నమ్మి ఉండొచ్చు. నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్ అండి. రిఫ్లెక్టింగ్ పూల్ వాజ్ నాట్ వ్యాండలైజ్డ్. ఆ చెట్ల ఆకులు గ్రీన్ కాదు బ్లూ ఉన్నాయని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మీ కళ్ళు మీకు చెప్తున్నాయి. అలాగే వాన పడుతుంది ఇక్కడ అని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? మేబీ వింటూ ఉంటే నమ్ముతారేమో, కానీ చూస్తున్నారు. దెర్ ఇస్ నో రైన్, సనీ డే. ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఈ రిఫ్లెక్టింగ్ పూల్ వ్యాండలైజేషన్ అనేది కంప్లీట్ బోగస్. దట్ ఈస్ వాట్ ట్రంప్ డస్. ఆల్వేస్ ట్రంప్ చేసేదే అది. ట్రంప్ గారు ఆయన తప్పు చేయలేరు, ఎందుకంటే ఆయన మహానుభావుడు, జీసస్ అంశతో పుట్టినవాడు. ట్రంప్ తన చేతగానితనాన్ని కప్పిపించుకుంటూ ఎప్పుడు ఎవరిదో తప్పు. ట్రంప్ గారు ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయరు. ట్రంప్ కెనాట్ ఫెయిల్, హీ కెన్ ఓన్లీ బి ఫెయిల్డ్ ఆర్ పీపుల్ చీట్. వాళ్ళు తొండి చేస్తారు. ఈతగాడు మాత్రం చాలా స్ట్రాంగ్ లీడర్, కానీ అందరూ ఇతని మీద ధ్వజమెత్తుతారు. ముఖ్యంగా ద ఫేక్ న్యూస్ మీడియా, ద డెమోక్రాట్స్, లేకపోతే నాబోటోళ్ళు, ఇంటలెక్చువల్ ఎలీట్స్, ప్రొఫెసర్స్. దాట్ ఈస్ హిజ్ ఐడియా. ఆ కామెంట్ చేసిన ఆయన ఎవరో, పూల్ వాజ్ వ్యాండలైజ్డ్, బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. యా, దట్ ఈస్ ద అఫీషియల్ స్టోరీ.
అది ఫాక్స్ స్టోరీ, అది న్యూస్ మ్యాక్స్ స్టోరీ, అది రైట్ వింగ్ మీడియా స్టోరీ. మీరు పడ్డారు దానికి. నేను ఎంత చెప్పినా మీకు వినపడదు. ఆ కామెంట్ చేసిన ఆయన చూస్తుంటే ఆయనకి చెప్తున్నాను, మీకు సలహా ఇస్తాను. మీరు డ్రైవ్ చేసుకురండి వాషింగ్టన్ డీసీ, ఆ పూల్ పక్కన నడవండి, చుట్టూ కెమెరాలు ఉంటాయి. ఇంకా ఆ పైన మళ్ళీ 360 కెమెరాస్ పెట్టారు. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో వే యూ క్యాన్ వ్యాండలైజ్ దట్ పూల్. అది చీలమండల వరకు కూడా రావండి నీళ్లు దాంట్లో. అండ్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ థింగ్, 400 feet లాంగ్, 100 feet వైడ్ అలా ఉంటుంది. ఇప్పుడు అది అలా చేయాల్సిన అవసరం ఏంటి? ట్రంప్ వ్యతిరేకులందరికీ వేరే పనేం లేదనుకున్నారా? పోయి అక్కడికి వెళ్ళి అందులో ఆల్జీ పెడతాం, లేకపోతే ఫాస్ఫేట్ చల్లటం, లేకపోతే కత్తి తీసుకొని కింద నేల మీద రాసిన పెయింట్ గీతుంది. ఐ మీన్ ఇట్స్ లైక్, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ ఫకింగ్ మైండ్ టు బిలీవ్ దట్ షిట్? సో హియర్ ఇస్ ద ప్రాబ్లం విత్ మీ. ఆయన ఆ కామెంట్ పెట్టిన ఆయన జెన్యూన్ గుడ్ ఫెయిత్ అని పెట్టాడు, ఎందుకంటే అది నమ్మాడు. కానీ ఆయన బతుకు తిడితే ఏమవుతుందని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఫ్రస్ట్రేషన్ అండి, ఫ్రస్ట్రేషను. ఇలాంటి ముండమోపి స్టోరీలు కూడా నమ్ముదే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని అయ్యా బాబు ఇది కాదని చెప్పి మంచిగా మర్యాదగా చెప్తే వాళ్ళు నమ్మరు. ఏం చేయాలి వాళ్ళకి? ఎనీవే, ఇంకో విషయం చెప్పాలండి. ఇక్కడ నాకు చాలా యాటిట్యూడ్ ఉంది, కాదని నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఈ రకమైన యాటిట్యూడ్. నువ్వెంత అనే యాటిట్యూడ్, నువ్వెంత అనేది అలా అనిపించవచ్చు మీకు, కానీ నాకు ఆత్మగౌరవం ఎక్కువ, అందుకని అలా మాట్లాడితేనేమో నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, నేను ఒక రకమైన జీవితాన్ని ఇంతవరకు గడిపాను. 63 ఏళ్ళ వయసు వచ్చినాయి. నేను మారాలన్న ఉద్దేశం నాకు లేదు. చెప్తే కొంచెం అహంకారంగా అనిపించవచ్చు, కానీ ఒకటి చెప్తానండి. కొంతమంది ఇంగ్లీష్ బాగానే రాస్తున్నారు కామెంట్స్లో, కొంతమందికి ఆ మాత్రం కూడా లేదు, రాయటం కూడా చేత కాదు, కానీ కామెంట్లు చేస్తారు. వర్చ్యూ సిగ్నలింగ్ ఇలాంటి ఫ్రేజెస్ వాడారు అనుకోండి, ఇట్ సౌండ్స్ లైక్ రియలీ పాష్ ఇంగ్లీష్. వాట్సాప్లో మీకు వచ్చిన మీమ్స్ చూసుకుని మీరు న్యూస్ అర్థం చేసేసుకుని మీరు ఏదో కామెంట్లు పెట్టేస్తే మీరు మీ అంతా మీరు ఏదో పోటుగాళ్ళు అనుకుంటే, కానీ ఆ కామెంట్ వెనకాల భావాలు, ద వే ఐ లుక్ అట్ ఇట్ ఈస్ కంప్లీట్ షట్. ఆ యాటిట్యూడ్ అనేది, whether you like it or not, that's who I am. If you don't like that, don't watch my videos. ఇలాంటి ఇగ్నరెన్స్తో నిండిన, బ్యాడ్ ఫైత్తో నిండిన కామెంట్స్ని ఎంగేజ్ చేస్తే, ఒకటి నాకు వేస్ట్ ఆఫ్ టైం, రెండోది డిస్ట్రాక్ట్ మీ ఫ్రమ్ మై ప్రైమరీ గోల్. ఐ రియలీ హోప్ యూ take the time to watch enough videos. I'm not saying you have to watch all my videos to understand who I am. I am a legitimate person. Mohan is my name. I am a professor, and a lot of people know me. This is who I am. Accept me for who I am. కామెంట్స్ రెస్పాండ్ చేయడానికి సంబంధించి ఒక మాట. ఇప్పుడు ఈ మధ్య కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్రతి దానికి రెస్పాండ్ చేసే టైం ఉండలేదు నాకు. సో ఐ సజెస్ట్ యూ, ఇఫ్ యూ వాంట్ మై రెస్పాన్స్, నేను సండే మార్నింగ్ ఈస్టర్న్ టైం 11 o'clockకి లైవ్ షోస్ నిర్వహిస్తాను. దాంట్లోకి రండి. మీరు నా షోలోకి వచ్చి మాట్లాడతానంటే మీరు నాకు అతిథికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తారు. మీరు ఎనానిమస్గా ఉంటానంటారా? దట్ ఈస్ టోటలీ ఫైన్ విత్ మీ. మీకు ఎన్ని కారణాలన్నా ఉండొచ్చు ఎనానిమస్గా ఉంటాను, కానీ నన్ను క్రిటిసైజ్ చేస్తూ నా మీద వ్యక్తిగత దోషం చేసేటట్టుంటే, ఒకటి, I want you to show your face and show your name, real name. I don't want to give you the cloak of anonymity if I am the subject of your criticism. నేను పబ్లిక్ ఫోరంలో చేస్తున్నాను, ఐ యామ్ ఫెయిర్ గేమ్ ఫర్ క్రిటిసిజం. కామెంట్లో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఐ డోంట్ రియలీ కేర్. నాకు ఒకటే మోటో ఉంది, నేను చెప్పాను, రండి మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. ఐ విల్ ఆనర్ దట్. If you are willing to give me respect as an individual, I will give you respect as an individual. That has to be mutual. Come with good faith, we will argue. Come with bad faith, it's up to me how I decide on how to treat you. Fair? So I hope you will join, Andy. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. చిన్న వీడియో అనుకున్నాను, చాలా పెద్దదైంది. వాట్ ఎవర్.